సైన్స్‌లో ఎక్కువ మంది మహిళలు ఉన్న ప్రపంచాన్ని ఊహించుకోండి అనే ప్రచారాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF, ప్రపంచ బ్యాంకు. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో. యునెస్కో సైన్స్లో ఎక్కువ మంది మహిళలతో ప్రపంచాన్ని ఊహించుకోండి అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం అంతర్జాతీయ సైన్స్లో మహిళలు మరియు బాలికల దినోత్సవం ఫిబ్రవరి 11, 10వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఇది #ఎవ్రీ వాయిస్ ఇన్ సైన్స్ ఉపయోగించి సైన్స్లో విభిన్న దృక్పథాలను ప్రోత్సహిస్తుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ UNGA 2015లో ఫిబ్రవరి 11ని సైన్స్లో అంతర్జాతీయ మహిళలు మరియు బాలికల దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు శాస్త్రవేత్తలలో 1/3 మాత్రమే ఉన్నారు మరియు 10 సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితం నాయకత్వ పాత్రల్లో కేవలం 1 మందిని కలిగి ఉన్నారు. భారతదేశంలో స్టెమ్ నమోదులో 43% మహిళలు, కానీ 18.6% మంది మాత్రమే శాస్త్రవేత్తలు మరియు 25% మంది R&D ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. వార్తల్లో కనిపించే తిరుపరం కుండ్రం కొండ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ డి, తమిళనాడు. తిరుపరం కుండ్రం కొండ వద్ద మత సామరస్యాన్ని కాపాడుకోవాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తిరుపరం కుండ్రం కొండ తమిళనాడులోని మదురై జిల్లాలో ఉంది మరియు చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది 8వ శతాబ్దంలో పాండ్యులు నిర్మించిన రాతి తిరుపరం కుండ్రం ఆలయాన్ని కలిగి ఉంది. ఇది యోధురాలు కొర్రవై కుమారుడు మురుగన్ యొక్క 6 ఆలయాలలో ఒకటి. ఈ కొండపై మదురై సుల్తానేట్ యొక్క చివరి సుల్తాన్ అయిన సికందర్ షా ముస్లిం మందిరం కూడా ఉంది. జైన గుహలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇది దాని మత వైవిధ్యాన్ని పెంచుతుంది. ఫిబ్రవరి 2025లో కీలకమైన ఖనిజాలలో సహకారాన్ని పెంచడానికి ట్రస్ట్ చొరవను ప్రారంభించిన 2 దేశాలు ఏవి? భారతదేశం మరియు రష్యా, భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్, రష్యా మరియు చైనా, భారతదేశం మరియు జపాన్. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్. లిథియం మరియు అరుదైన భూమి మూలకాలు వంటి కీలకమైన ఖనిజాల్లో సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం మరియు అమెరికా ట్రస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ చొరవను ప్రారంభించాయి. ప్రధానమంత్రి మోదీ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ప్రకటించిన ఈ చొరవ అవసరమైన పదార్థాలకు సరఫరా గొలుసులను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ కీలకమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలు మరియు ఔషధాలపై దృష్టి పెడుతుంది. నిబంధనలను క్రమబద్ధీకరించడం ద్వారా సాంకేతిక బదిలీకి అడ్డంకులను తగ్గించడం దీని లక్ష్యం. వ్యూహాత్మక వనరులలో సజావుగా వాణిజ్యం కోసం ఎగుమతి నియంత్రణలను పరిష్కరించడానికి ఇది ప్రయత్నిస్తుంది. ఇది హైటెక్ వాణిజ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది, అధునాతన రంగాల్లో సహకారాన్ని పెంచుతుంది. 8వ హిందూ మహాసముద్ర సమావేశం ఎక్కడ జరిగింది? మస్కట్, ఒమన్, తమిళనాడు, భారతదేశం, పెర్త్, ఆస్ట్రేలియా, జకార్తా, ఇండోనేషియా. ఆన్సర్ ఆప్షన్ ఏ, మస్కట్, ఒమన్. భారతదేశం, సింగపూర్ మరియు ఒమన్ దేశాలు మస్కట్, ఒమన్లో 8వ హిందూ మహాసముద్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో ప్రాంతీయ సహకారం కోసం హిందూ మహాసముద్ర సమావేశం IOC ఒక వార్షిక వేదిక. ఇది కీలక అంశాలను చర్చించడానికి నాయకులు, అధికారులు, ప్రైవేట్ రంగ ప్రతినిధులు మరియు నిపుణులను ఒకచోట చేర్చుతుంది. హిందూ మహాసముద్రం చారిత్రాత్మకంగా ఒక ప్రధాన వాణిజ్య మార్గం. పల్లవులు, చోళులు మరియు ఆంధ్రులు వంటి భారతీయ వ్యాపారులు
మరియు రాజవంశాలచే ప్రభావితమైంది. హిందూ మహాసముద్రం ప్రపంచ కంటైనర్ ట్రాఫిక్లో 70% మరియు భారత ఇంధన వాణిజ్యంలో 90% నిర్వహిస్తుంది. లావోఖోవా బుర్హాచపోరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ నగరంలో ఉంది? మణిపూర్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి, అస్సాం. 40 సంవత్సరాల తర్వాత లవోఖోవా వన్యప్రాణుల అభయారణ్యంలో ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలు తిరిగి వచ్చాయి మరియు అస్సాంలోని దీపర్ బీల్ రామ్సర్ సైట్ కంటే ఎక్కువ నీటి పక్షులను ఆకర్షిస్తున్నాయి. ఈ అభయారణ్యం అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఉంది. ఇది 70.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీనిని 2007లో కాజీరంగా టైగర్ రిజర్వ్ యొక్క బఫర్ జోన్గా నియమించారు మరియు లవోఖోవా బురాచపోరి పర్యావరణ వ్యవస్థలో భాగం. ఈ అభయారణ్యం ఉత్తరం తప్ప అన్ని వైపులా మానవ ఆధిపత్య ప్రాంతాలతో చుట్టుముట్టబడి ఉంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.